హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు మనం ఇందిరమ్మ ఇల్లు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి మన మొబైల్లోనే అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు అని కొట్టంగానే వెబ్ వస్తుంది. కొన్నిసార్లు ఇట్లా చూడొచ్చు కదా, కొన్నిసార్లు ఇట్లా మనం సర్వర్ డౌన్ అని చూసుకుంటే మనం పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఇక్కడ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇలా వెబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఇలాంటి వెబ్ ఓపెన్ అయినప్పుడు సైడ్లోనే ఇలా అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది కదా, కింద సెర్చ్ బై అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో మీ ఇందిరమ్మ ఇల్లుకి ఏ లింక్ ఉన్న మొబైల్ నెంబర్తో అయినా చూడొచ్చు, లేదా మీ ఆధార్ కార్డ్తో అయినా చూడొచ్చు, లేదా మీరు ఆల్రెడీ మీ సేవలు అప్లై చేసి ఉంటే అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, దాని ద్వారా అయినా చూడొచ్చు, లేదా ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్. ఎఫ్ఎస్సి కార్డ్ అంటే ఏం లేదు, మీ ఫుడ్ రేషన్ కార్డ్ ఉంటుంది కదా, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డ్, ఆ నెంబర్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను నా మొబైల్ నెంబర్ తీసుకున్నాను, సపోజ్ నా నంబర్ ఎంటర్ చేసి చూస్తున్నాను, సర్చ్ అని కొట్టాను. సర్చ్ అని కొట్టంగానే మెల్లగా మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మన స్టేటస్ ఏంది మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎవరు సర్వే చేసేది లేదా, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. కిందికి వస్తే అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ ఏమని ఉంది, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్. ఎంపీడీఓ అప్రూవల్ కోసం పెండింగ్లో ఉంది మీ యొక్క ఇది అని ఇక్కడ చెప్తుంది. రీమార్క్ అని ఉంటుంది కదా, రీమార్క్ అయితే దాన్ని ఏమైనా ఇష్యూ ఉంటే అది ఇక్కడ చెప్తుంది. ఇంకా ఏమైనా మనం ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాలన్నా సరే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే కూడా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మొత్తం వస్తుంది. ఇంకా మన పేమెంట్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నో స్టేజ్ వైజ్ పేమెంట్ డీటెయిల్స్ అవైలబుల్ అని ఇప్పుడు వస్తుంది. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని కూడా ఇలా మన ఫుల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాం. పేమెంట్ ఏంది మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ఇచ్చేస్తుంది. ఇలా మనము మన ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ని మనం ఇలా ఆన్లైన్లో మనం చూసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా.